మనకి ఇంగ్లాండ్ సిరీస్లో కనుక ఒక్కసారి చూసుకుంటే శుభ్మన్ గిల్ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు కదా. ఏకంగా 585 రన్స్ చేశాడు, ఇది 2 టెస్టుల మీద కలిపి. మరి ఇదంతా బాగానే ఉంది, కానీ మనకి సెకండ్ టెస్ట్లో 4th డేలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, గుర్తుందా? సో మరి దాంట్లో మనకి శుభ్మన్ గిల్ ఒక పెద్ద మిస్టేక్ చేశాడని చెప్పాలి. అదేంటంటే మనకి 4th డేన మన ఇండియన్ టీంని డిక్లేర్ చేశాం కదా, అప్పుడు డిక్లేర్కి పిలవడానికి వచ్చినప్పుడు శుభ్మన్ గిల్ ఒక టీషర్ట్ వేసాడు, గుర్తుందా? సో ఆ టీషర్ట్ మీద మనకి లోగో చూసుకుంటే నైక్ లోగో ఉంది. మరి అక్కడే చిక్కు అంతా వచ్చి పడింది. అసలు ఏం జరిగింది భయ, నైక్ లోగో వేస్తే నీకేంది అంటే, సో అక్కడే మెయిన్గా ఇక్కడ మరి బీసీసీఐకి దీనివల్ల కొంచెం నష్టం కూడా వాటిల్లే ఛాన్స్ ఉంది. అవును, మనకి ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీమ్స్కి అన్నిటికి కూడా అందరికి కూడా మరి స్పాన్సర్ చేస్తుంది, కానీ లేదు అంటే వాళ్ళ కిట్లు మొత్తం కూడా రెడీ చేయడం నుంచి అన్నీ చూసుకునేది అడిడాస్ కంపెనీ. అయితే మరి అడిడాస్ కంపెనీ లోగోనే మన వాళ్ళు వేసుకుంటారు చెస్ట్ మీద. సో కానీ ఇప్పుడు వచ్చేసరికి మరి శుభ్మన్ గిల్ ఆ నైక్ లోగో వేసుకొచ్చాడు కాబట్టి సో దీని మీద ఖచ్చితంగా బీసీసీఐ సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సే కనిపిస్తుంది. ఎందుకంటే మరి అటువైపు ఇంకో పక్క నుంచి అడిడాస్, సో మరి వాళ్ళు 2023 నుంచి 28 వరకు వాళ్ళు ఒక కాంట్రాక్ట్ అయితే మరి ఫిక్స్ చేసుకున్నారు బీసీసీఐకి అలాగే అడిడాస్కి మధ్య. కానీ దానికి సంబంధించి దాదాపు 450 కోట్ల సంథింగ్, సో వాళ్ళ మధ్య 250 crores అనుకుంటా. సో వాళ్ళ మధ్య మరి ఈ డీల్ అయితే ఫిక్స్ అయ్యింది. మరి ఇప్పుడు మరి శుభ్మన్ గిల్ ఈ నైక్ లోగో వేసుకొచ్చాడు కాబట్టి సో మరి దీని గురించి అడిడాస్ కూడా కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి ఇక్కడ ఏదైనా జరగవచ్చు. మరి బీసీసీఐ శుభ్మన్ గిల్ని కొంచెం మందలిచ్చి వదిలేయచ్చు, లేదంటే అతనికి ఫైన్ విధించవచ్చు. దాని తర్వాత మరి మనకి అడిడాస్ వచ్చేసి మళ్ళీ స్పాన్సర్షిప్ని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఉంది. అలా కనుక తీసుకుంటే అడిడాస్కి కొంచెం ఫేవర్గానే ఉండేది, కానీ బీసీసీఐకి చాలా కోట్ల నష్టం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి చూద్దాం ఏం జరిగిద్ది అనేది.